శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం మణిపూరక స్వాదిష్టాన చక్రాల గురించి తెలుసుకున్నాం. అమ్మవారు మన శరీరంలోని రక్తం, మాంసం మరియు మేధస్సు వంటి ధాతువులలో ఎలా పాలిస్తూ ఉంటారో ముచ్చటించుకున్నాం. ఈరోజు మనం మన వెన్నెముక అడుగున ఉన్న మూలాధార చక్రం నుండి మొదలుపెట్టి కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రం, చివరగా తల పై భాగంలో ఉండే సహస్రార చక్రం వరకు అమ్మవారు ఏ ఏ రూపాల్లో కొలువై ఉంటారో, ఆ తల్లికి ఏ ఏ నైవేద్యాలు ఇష్టమో వివరంగా తెలుసుకుందాం. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత, అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. అమ్మవారు వెన్నెముక చివర ఉండే మూలాధార చక్రంలో అధిష్ఠించి ఉంటారట. అక్కడ ఆవిడకు 5 ముఖాలు ఉంటాయి. మన శరీరంలోని ఎముకలలో శక్తిగా ఆమె ఉంటారట. అంకుశం మొదలైన ఆయుధాలను ధరించి వరాలనిచ్చే దేవతగా కొలువై ఉంటారట. అనగా మన శరీరానికి గట్టిదనాన్ని ఇచ్చే ఎముకలు, ఆ ఎముకలలో బలంగా ఉండి మనల్ని నిలబెట్టేది ఆ తల్లి. 5 ముఖాలతో ఉండే ఆ తల్లిని మనం భక్తితో కొలిస్తే మనకు గొప్ప స్థిరత్వాన్ని ఇస్తారు అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ముద్గౌదనా సక్తచిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. అనగా మూలాధార చక్రంలో ఉన్న అమ్మవారికి పెసరపప్పుతో వండిన అన్నం అంటే ముద్గౌదనము అంటే చాలా ఇష్టమట. ఆవిడ అక్కడ సాకిణీ రూపంలో ఉంటారట. ఆ తర్వాత కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞా చక్రంలో తెల్లని రంగులో 6 ముఖాలతో షడాననగా కొలువై ఉంటారట. అనగా మూలాధారంలో ఉండే సాకిణి అమ్మవారికి పెసరపప్పు అన్న నైవేద్యం అంటే ఎంతో ప్రీతి అని, మన కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేసరికి ఆ తల్లి తెల్లగా మెరిసిపోతూ 6 ముఖాలతో జ్ఞానస్వరూపిణిగా కనిపిస్తారని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి. అనగా ఆజ్ఞాచక్రంలో ఉన్న అమ్మవారు మన ఎముకల లోపల ఉండే మూలుగు అనే ధాతువును అధిష్ఠించి ఉంటారట. హంసవతి మొదలైన శక్తులతో కూడి ఉండే ఆ తల్లికి పసుపు కలిపిన అన్నం అంటే హరిద్రాన్నము అంటే అమితమైన ఇష్టమట. ఇక్కడ ఆవిడను హాకిని అని పిలుస్తారట. అంటే మన శరీరంలోని ఎముకల మూలుగులో శక్తిగా ఉండేది ఆ తల్లే అని. ఈ హాకిని అమ్మవారికి పులిహోర లేదా పసుపు అన్నం అంటే చాలా ఇష్టమని, మనం ధ్యానం చేసేటప్పుడు ఆ తల్లి మనకు ఏకాగ్రతను ప్రసాదిస్తూ ఉంటారని ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి. అంటే శిరస్సు పైభాగంలో ఉండే 1000 రేకుల పద్మమే సహస్రార చక్రం. ఇక్కడ అమ్మవారు అన్ని రంగులతో ప్రకాశిస్తూ ఉంటారట. సమస్త ఆయుధాలను ధరించి శుక్లవర్ణంతో అంటే తెల్లని వర్ణంతో శోభిస్తూ అన్ని వైపులా ముఖాలు కలిగి సర్వతోముఖిగా ఉంటారట. అనగా ఇది అన్నిటికంటే పైన ఉండే పరమానంద స్థితి. ఇక్కడ అమ్మవారు సర్వవ్యాపిగా అంటే అంతటా తానే ఉంటూ మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి మనకు పరమాత్మను చూపే వెలుగు ఈ యాకిని అమ్మవారు అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. సర్వోదనా ప్రీత చిత్త యాకిణ్యంబా స్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ. అంటే సహస్రార చక్రంలో ఉన్న యాకిని అమ్మవారికి అన్ని రకాల అన్నములు అంటే సర్వోదనము ఇష్టమేనట. ఆవిడ మన బుద్ధికి, మేధస్సుకు, మనం వినే వేదాలకు అంటే శృతి, గుర్తుంచుకునే పురాణాలకు అనగా మృతి, మూల రూపం మరియు సాటి లేనిది అమ్మవారు అని మనకు అర్థమవుతుంది. అనగా ఈ స్థితిలో ఉన్న తల్లికి మనం ఏది పెట్టినా ప్రేమతో స్వీకరిస్తారట. మన తెలివితేటలు, మన జ్ఞాపక శక్తి, మనం నేర్చుకునే ప్రతి విద్య ఆ తల్లి స్వరూపమేనని, మనలో జ్ఞానాన్ని నింపే అసలైన తల్లి ఆమెనని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియవస్తుంది. ఈ శ్లోకాలలో అమ్మవారు మన శరీరంలోని 6 చక్రాలలో ఉంటూ ఎముకల నుండి మేధస్సు వరకు ప్రతి అణువును ఎలా కాపాడుతూ ఉంటారో తెలుసుకున్నాం. మన శరీరమే ఒక గొప్ప దేవాలయం. మనలోని శక్తులే ఆ జగన్మాత రూపాలు. ఆ తల్లి అనుగ్రహం మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.